గుర్తుపెట్టుకో, నీకు ఏది వచ్చినా, అది శ్రమలాగా, శోధనలాగా, సమస్యలాగా, ఇరుకులాగా, ఇబ్బందిలాగా, అది ఏ విధంగా ఏది వచ్చినా అది నీకు అనుకూలంగా మారిద్ది. నా కుమారుడా, దేన్ని బట్టి కూడా నువ్వు టెన్షన్ అవ్వద్దు, దేన్ని బట్టి దిగులు పడొద్దు, దేన్ని బట్టి చింతపడొద్దు. నాకు చెప్పిన దేవుడు మీకు కూడా చెప్తున్నాడు. ఇవన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకే వస్తాయి, కానీ కీడు కోసం మాత్రం రావు. కొట్టి చంపాలని వాళ్ళందరూ పిల్లలు పెద్దోళ్ళు రాళ్ళు తీసుకొని వచ్చారు. ఆమెని యేసుప్రభు ముందు పడేశారు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచరిస్తూ పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపమనుంది. నువ్వేమో నేను ప్రేమతో వచ్చాను, కనికరం చూపుతాను అంటున్నావు. మరి కనికరం చూపితే మోషే ధర్మశాస్త్రం మీరినట్టు అయింది. ధర్మశాస్త్రం నెరవేరిస్తే నీ కనికరం కుదరదు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి రాళ్లతో కొట్టి చంపడానికి మేము వచ్చాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం బోధకుడా? ఆపేద్దామా? ఆపితే ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావు. అప్పుడు నువ్వెట్లా మెస్సియావి, నీవెట్లా రక్షకుడు, నువ్వెట్లా బోధకుడివి, నువ్వెట్లా రబ్బునివి? అలాగని శిక్షించమంటే నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అన్నావే. ఆ కనికరం ఎలా చూపిస్తావో చూపించు అన్నా. వాళ్ళకి తెలియదు, జ్ఞానం అనే దానికి కేరా పడ్రస్ ఆయనే. ఆయన దగ్గరకు వచ్చి డ్యాన్స్లు వేస్తున్నారని వాళ్ళకి తెలీదు. ఆయన ఏమల్లా వ్యభిచారంలో పట్టబడిందా? అట్లయితే శిక్షార్హురాలే. అయితే ఎవరెవరిని శిక్షించాలి? ఏ పాపం చెయ్యనివాడు పాపిని శిక్షించాలి. తామే పాపులై ఉండి పాపులు పాపిని ఎలా శిక్షిస్తారు? కాబట్టి మీలో పాపము చెయ్యని వాడెవడో మొదటిగా రాయి వేయండి అన్నాడు అని రాస్తున్నాడు. ఒక్కళ్ళేడు ఆడ, ఒక్కళ్ళేడు. వేయండి, మొత్తం అడేయండి, రాళ్ళన్నీ వేయండి, అడేయండి, వేయండి. అదిగో పాపం చేయని పెద్ద మనుషులారా రాళ్ళు వేయండి, శిక్షించండి అంటే ఎవరుకుందంత సీను? పొరపాటున నేనేం చేయలేదని వేసాడా వాడు, ఎక్కడెక్కడ ఏమేం గడ్డి తిన్నాడో మొత్తం చెబుతాడు. అంత సీన్ ఏనుకుంది. వద్దులే పర్లేదులే. అద్దిగా ఆమె వచ్చి ఆ పాపి అయిన స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చి ఆయన పాదాలు పట్టుకుంది. ఒక తండ్రిలాగా అడ్డుపడి కాపాడాడు. చూశాడు, అడుగుతాడు, అమ్మా ఎవరూ నిన్ను శిక్షించలేదా? ప్రభువా, నన్నెవరూ శిక్షించలేదయ్యా. అప్పుడు ఆయన అంటాడు, నేనును నిన్ను శిక్షించను కానీ ఇక నువ్వు వెళ్ళి పాపం చెయ్యకు అంటాడు. శిక్షించే హక్కు, రక్షించే హక్కు ఏ పాపము లేని పరిశుద్ధుడికే ఉంది. తామే పాపులై ఉన్న వాళ్ళకి శిక్షించే హక్కు లేదు, రక్షించే అధికారము లేదు. వాళ్ళకే రక్షకుడు అవసరం. నాకెలా రక్షకుడు అవసరమో నేను గతంలో ఫాలో అయిన వాళ్ళకు కూడా రక్షకుడు అవసరం. అందుకే దేవతలు మ్రొక్కిన దేవుడు ఎవరని ఒక సందేశం మాట్లాడా. అందరికీ దిక్కు యేసయ్యే.
ఏ పాపము లేని పరిశుద్ధుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మహనీయుడు. ఇది నాకు అర్థమయ్యి ఇక రక్షింపలేని వాటిని ఆశ్రయించి వృధాగా రక్షకుడు ఎవరో తెలిసిందిగా. కాబట్టి అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమి అని వ్రేల్పు మోహరమున వారి నశ్వము గ్రక్కున విడవంగా వలయు గదరా సుమతి అన్నట్టుగా మొత్తాన్ని పక్కన పెట్టేసి నేనేం తిట్టనో దూషించలేదు, తృణీకరించను లేదు. ఈరోజు వరకు కూడా ఏనాడు దూషణ చేయాల. నేను ఎలా అరిషడ్ వర్గాలకు బానిసనో వారు కూడా అరిషడ్ వర్గాలకు బానిసలే. నేను వారు ఈక్వల్ పొజిషన్లోనే ఉన్నాను తప్ప పరిపూర్ణత మా ఇద్దరిలో లేదని చెబుతాను నేను, అంతే. ఇక్కడ నేను ఏమన్నా మత దూషణ చేశానా? లేదు. వాళ్ళ పొజిషన్ ఏంటో చెప్తాను నేను, అంతే. దూషణ చే నేను సైతాన్లన్నో దయ్యాలన్నో భూతాలన్నో పావ ఎందుకు? వాళ్ళు నా వంటి వ్యక్తులు, అప్పట్లో రాజ్యాలు నేలిన రాజులు, అంతవరకే. కానీ రక్షకుడు కాదు. రక్షకుడు దిగొచ్చాడు నీ కోసం, నా కోసం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపిని శిక్షించే హక్కు ఆయనకుంది, ఎందుకంటే ఆయన ఏ పాపం చేయాల. అలాగే పాపిని రక్షించే అధికారం కూడా ఆయనకుంది, ఎందుకంటే పాపుల పాపాల కోసం తన ప్రాణం పెట్టి వేళ చెల్లించి నిలబడ్డాడు. క్లియర్గా ఉందా? ఏమన్నా గలిబిలిగా ఉందా? అందరూ చెప్పండి. బాగా క్లియర్గా ఉందా? కొంచెం బాగా క్లియర్గా ఉందిగా? రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. బాగా కష్టపడి అర్థం చేసుకున్నట్టున్నారు. కాబట్టి రెండు విషయాల్లో మారు మనసు. రక్షింపలేని వాటి నుంచి ఇక వాటిని పక్కన పెట్టి కంప్లీట్గా బైబిల్ తెచ్చుకొని ఇక యేసు ప్రభు ఒక్కడే నా దేవుడు. ఇంతకాలం ఫాలో అయ్యాను, చివరికి తెలుసుకున్నాను వాళ్ళు నా వంటి వారని. కాబట్టి వాళ్ళకి రక్షకుడు అవసరం, నాకు అవసరం. కనుక మరి వాళ్ళు తిరిగారో లేదో నాకైతే తెలీదు. నేనైతే రక్షకుని వైపు తిరగాలి. ఇక ఆయన నాకు చాలు అని, నాకు చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు. కడుపు నిండా అన్నం పెడితే ఏమంటాం ఫైనల్గా? ఇంకా చాలమ్మా. ఆ యేసయ్య ఒక్కడ లైఫ్లోకి వచ్చాడు, ఇక చాలనిపించింది. కొడితే గట్టిగా. అంతకుముందు అట్ట కాదు. ఇటొకదానికి అటొకదానికి అటొకదానికి ఇటొకదానికి కనపడ్డదానికల్లా పోవటం, ఇంకా కొత్త కొత్త ఏమన్నా లైన్లోకి వస్తే వాటి దగ్గరికి పోవటం. మరి డిఫరెంట్ తృప్తి లేదు. అంటే ఏదో ఒక దానిలో ఉన్నా సరిపోయిందన్న తృప్తి లేదు. కానీ ఒక్కసారి యేసయ్య నాకు పరిచయం నా లైఫ్లోకి వచ్చాడు, ఏందో కడుపు నిండినట్టు అనిపించింది, ఇక చాలనిపించింది. మరొకరి దగ్గరికి వెళ్ళాలి, ఇంకొక దాన్ని ఆశ్రయించాలన్నది. ఇప్పుడు అంతకుముందు నేను ఫాలో అయిన దానిలో శక్తి కోసం ఒకళ్ళని, జ్ఞానం కోసం ఒకళ్ళని, డబ్బుల కోసం ఒకళ్ళని, ఏమండి చదువు కోసం ఒకళ్ళని, బలం కోసం ఒకళ్ళని, ఫైటింగ్ కోసం ఒకళ్ళని, పెళ్లి కోసం ఒకళ్ళని, పెటాకుల కోసం ఒకళ్ళని, మోహం కోసం ఒకళ్ళని, దాహం కోసం ఒకళ్ళని. ఏమండి ఏంది అట్ట చూస్తారు? అంత దేని దాని సపరేటు. అవునా? పని కోసం ఒకళ్ళని, వ్యవసాయం కోసం ఒకళ్ళని, అవునా? ఆఖరికి చెంబులు తెప్పాలాలు కూడా వదిలిపెట్టలా. వాటికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి వాటి మా ఇంట్లో కవ్వం మజ్జిగ చిలికే కవ్వం పెద్దది ఉంటుంది. అందులో మా అమ్మ వెన్నపూస వచ్చేదానికి చిలికిద్ది, తెప్పాళ్ళలో పెరిగేసి చిలికిద్ది, వెన్న వచ్చింది. ఆ కవ్వాన్ని కూడా వదిలిపెట్టలా. దానికి కూడా అట్లా చేశాం. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వస్తే ఇంకా ఇప్పుడు బలానికి ఒకళ్ళని, డబ్బుకి ఒకళ్ళని, చదువుకి ఒకళ్ళని, జ్ఞానానికి ఒకళ్ళని, ధైర్యానికి ఒకళ్ళని, వ్యవసాయానికి ఒకళ్ళని, పెళ్లికి ఒకళ్ళని, పెటాకులకు ఒకళ్ళని, మోహానికి ఒకళ్ళని, దాహానికి ఒకళ్ళని అవసరంలా. ఆ ఒక్కడ సరిపోయాడు. అన్నీ ఆయన యందే దొరికాయి. ఏమంటారు? నీకు సరిపోయాడా?
ఇంకా మళ్ళీ ఇంకా వేరే ఐటమ్స్కి ఏమన్నా ఇంకొకళ్ళని చూద్దామా? లేదా? చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోగా నా మంచి నాయన. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా నువ్వు మరచిపోగా నా మంచి నాయన. అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన, అవసరాన్ని తీర్చమనే నా దీనయాచన. పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన, పట్టజాల పోతినిగా నీవిచ్చిన దీవెన. అధికముగా చేయగలవు నాకు చాలిన దేవుడివే నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అయిపోయింది నాన్న, ఇంకా లెక్కేసుకోండి. ఒక 10-15 నిమిషాలు అంతే, ఇంకా ముగిస్తున్నా. సంతోషంగా 2 చేతులు స్తోత్రం చెప్పండి. అది ఇంతమంది ఎదురు చూస్తున్నారు అన్నమాట ముగింపు కోసం. దొరికిపోయారు. ఎదురు చూస్తున్నారా ముగింపు కోసం? మరి 2 చేతులు గట్టిగా చెప్పారు, పర్లేదులే. సరిపోయాడా? శక్తికి, జ్ఞానానికి, ధైర్యానికి, సమృద్ధికి, ఆహారానికి, దాహానికి, సమస్తానికి ఆ ఒక్కడే సరిపోయాడు. చాలా అనిపించాడు. భూమి మీద జీవించడానికి మాదిరికి, చస్తే నిత్య జీవం చేర్చడానికి వారధికి, అన్నిటికీ ఆ ఒక్కడే, ఆ ఒక్కడే. ఇంకా నాకేం డజన్లు గుంపులు అవసరంలా. కావాలనుకుంటే పెట్టుకోండి, మీ ఇష్టం. నాకైతే అన్ని యేసులోనే దొరికినాయి. మా ఊటలన్నీ నీ అందేనని వాద్యము వాయించి పాడెదను. ఓకేనా? పాటలు ఎక్కువైతే మళ్ళీ మాటలు పోతాయమ్మా. ఆపేస్తున్నాను. వాళ్ళు ఈల అది అసలు సంగతి కాలిపోతున్నాయా? పాడతలే నాన్న, అయిపోయి నాకు చూద్దాంలే. ఈ మాటలు వినండి నాన్న, పోగొట్టుకోవద్దు. సో మారు మనసు ఎక్కడా? నెంబర్ 1, రక్షింపలేని వాటిని ఆశ్రయించిన దాని నుంచి ఇక మారు మనసు పొందాను, సీరియస్గా తీసుకున్నాను. 2వది, దేవునికి నచ్చని తప్పుడు పనుల నుంచి మారు మనసు. అంతమంది సిగరెట్లు తాగటం, కుర్రోళ్ళతో జలసాలు తిరగటం, మందు తాగటం, పిచ్చి చేష్టలన్నీ ఉన్నాయి. నేనేం పెద్ద ఫస్ట్ నుంచి ఏం పెద్ద అపర పరిశుద్ధుడేం కాదు. మనం కూడా జిలాకే చేసాం, జిలాకు పనులన్నీ చేసాం. అయితే మహానుభావుడు దర్శించిన తర్వాత, నానా అంతకుముందు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అంతకుముందు నీవు నన్ను ఎరగవు, ఇప్పుడు నీవు నన్ను ఎరిగినావు. నేను ఇతరులకు ఎలాగూ మాదిరినో నీవు కూడా అనేకులకు మాదిరివి. ఒకప్పుడు చీకటి అయి ఉంటిరి, కానీ ఇప్పుడు మీరైతే ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చి మీరు కూడా వెలుగు. నాన్న నువ్వు కూడా దీపం రా. గనుక ఆ చెడ్డ పనులు వదిలేసా నాన్న. ఇంకా నీ రేంజ్కి తగినవి కావాయి. నువ్వు నా బిడ్డవి, పరిశుద్ధుడివి, నా రక్తంతో నిన్ను కడగబోతున్నా. వదిలేసేవాడిని అంటే సిగరెట్లు గిగరెట్లు, ఈ చెడ్డ వ్యవహారం, దరిద్రం అంతా వదిలేసా. ఇదంతా వాళ్ళ వాయిదాల పద్ధతిలో కాదు. ఓన్లీ 4 వీక్స్, కేవలం 4 వారాల్లో ఈ కథ అంతా జరిగింది. అది కూడా మొదటి 2 వారాల్లోనే అయిపోయేది. కానీ వాళ్ళు బాప్తీసం ఇలా వాళ్ళు ఇచ్చేటప్పటికి నిలబట్టింది.
నాకు మ్యాటర్ ముందే అర్థమైంది. ప్రభువులోకి వచ్చి వెతుక్కున్నా, ఆయన ఏం చెప్తున్నాడు, ఏం కోరుతున్నాడు, నేనేం చేయాలని మారు మనసు పొందా. ఇంకా ఆ చెడ్డ అలవాట్లన్నీ ఆ పూటతో క్లోజ్, మూసివేయబడ్డాయి నా హృదయంలో. వాటికి తలుపులు మూసేశాను. నా దేవుడు చెప్పిన పరిశుద్ధ నీతి క్రియలకు తలుపులు తెరిచాను. ఇన్స్టాల్మెంట్ పద్ధతులు కాదు, ఇన్స్టంట్గా మారిపోయాను. ఆయన కృప. ఎదురు చూస్తా ఉన్నా, ఎప్పుడు ఇస్తారా బాప్తీసం నా పాపాలు గడి. ఎందుకంటే చెప్పాడు, మారు మనసు పొంది బాప్తీసం పొందు. అలా ప్రతి మాట బాప్తీసం ఉంది. పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసుకో, ఇతరులకు నన్ను గూర్చి ప్రకటించు, ఆత్మల రక్షణ భారం కలిగి ఉండవు. అన్నిటికంటే ముందు నాకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వు, నా తర్వాతే ఏదైనా ఎవరైనా. ఆ మెట్టుకురా. నా తండ్రి ఏ ఏ సంకేతాలు ఇచ్చాడో అవన్నీ ఫాలో అవటం మొదలుపెట్టా. ఆఖరికి నా కష్టార్జితంలోంచి దేవుని పరిచర్య కొరకు, దేవుని సన్నిధి ఆహారం కొరకు తీసే 10వ భాగము అంతకంటే మించి ఏదైనా సరే దేవుని కొరకు చేయడానికి దృష్టి కలిగి జాగ్రత్త పడ్డా. ఫ్యామిలీ మెంబర్స్ సరిగా మారలేదుగా, వాళ్ళు కొన్ని పిచ్చి చేష్టలు చేసిన వాళ్ళు కూడా వార్నింగ్లు ఇచ్చి, కొన్ని ఎఫెక్ట్లు వాళ్ళు కూడా చూపించి, వాళ్ళని కూడా లైన్లో ఉంచి, ఈరోజు నాకు ఇచ్చే దానిలో, నా దేవుడు ఇచ్చే దానిలో 10వ భాగం నాకు సరిపోతుంది. మిగిలిందంతా దేవుని కొరకు అన్నట్టుగా ఆనాడే తీర్మానం చేసుకున్న, ఈనాడు అదే జరుగుతుంది. తినటానికి జానడు పొట్ట నింపడానికి అంత ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం, నివసించేదానికి నిలవరమైనంత నివాసం, సేవ కొరకు సంచరించేదానికి ఒక అన్నట్టు. ఇక అంతమించి అదనంగా ఎచ్చులుగా ఓవర్ యాక్షన్ ఎగస్టాల్లో ఏం లేదు. జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా అని లోకమెరిగిన నాకు ఎచ్చులేలా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏం అసలు ఇప్పుడు ఏమంటారు, ఆ ఖరీదైన వస్త్రం వేసుకుంటేనే విలువ కాదు, చినిగిపోయింది వేసుకున్నా శాలేం రాజు అని అంటారు. అది చేశాడు ఆయన. వేసుకునే వస్త్రాన్ని బట్టి మనుషులు తెలియక ఒకవేళ విలువ ఇవ్వచ్చు, కానీ బ్రతికే బ్రతుకును బట్టి వచ్చే విలువ ఇంకా గొప్పదే. వేసుకున్న వస్త్రాన్ని బట్టి, ధరించిన నగను బట్టి వచ్చే విలువ కన్నా జీవించిన జీవితాన్ని, బ్రతికే బ్రతుకును బట్టి వచ్చే విలువ పర్మనెంట్, అది ఆశీర్వాదకరమైంది. అదే దృష్టిలో పెట్టుకున్నా, అలాగే బతకాలని నిర్ణయించుకున్నా. ఇప్పటికీ అదే ప్రయాణంలో ఉన్నా. చిన్న చిన్నగా లోపాలు ఉన్నా ఎప్పటికప్పుడు ఒప్పుకొని, దిద్దుకొని, సరి చేసుకొని ఆయనకి ఇష్టంగా అడుగులు వేయటానికి ఈనాటికి కూడా కష్టపడతాను. ఏ పరిస్థితి అన్నా ఎదురాని. నాన్న ఒక మాట చెప్పాడు, నేను అది చెబుతుంది, ప్రతి మాట సీరియస్గా తీసుకోవాలి అని. నాన్న ఒక మాట చెప్పాడు. నాన్న ఏం చెప్పాడు తెలుసా? నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా రక్తంతో నిన్ను కడుక్కున్నాను. గుర్తుపెట్టుకో, నీకు ఏది వచ్చినా, అది శ్రమలాగా, శోధనలాగా, సమస్యలాగా, ఇరుగులాగా, ఇబ్బందిలాగా, అది ఏ విధంగా ఏది వచ్చినా అది నీకు అనుకూలంగా మారింది. నా కుమారుడా, దేన్ని బట్టి కూడా నువ్వు టెన్షన్ అవ్వద్దు, దేన్ని బట్టి దిగులు పడొద్దు, దేన్ని బట్టి చింతపడొద్దు. నాకు చెప్పిన దేవుడు మీకు కూడా చెప్తున్నాడు. ఇవన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. నన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకే వస్తాయి, కానీ కీడు కోసం మాత్రం రావు అని ఆయన చెప్పినప్పుడు మనం నమ్మాలి కదా. నా కర్మ, నా కర్మ, నా కర్మ నెత్తికేసి కొట్టుకోవచ్చా? ఏడవచ్చా? దిగులు పడవచ్చా? తిండి మానుకోవచ్చా? నిద్ర మానుకోవచ్చా? జుట్టు ఊడిందాక ఆలోచించవచ్చా? ఆయన ఏం చెప్పాడు? చింత యావత్తు నా మీదవే, నిబ్బరం కలిగి ధైర్యంగానుండా, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడవను, ఎడబాయను. నీకు వచ్చిన నిందలు, అవమానాలు, వేదనలన్నీ నీకు అనుకూలంగా నేను మార్చి, వాటినే నీకు ఫేవర్గా నేను మారుస్తాను అని చెప్పింది. నమ్మాలా లేదా? ఏందండి, నమ్మాలా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? షోలు ఆపండి,
దిగులు పడట్లా, దిగులు పడట్లా, కృంగిపోవట్లా, విచారపడట్లా, ఏడ్చుకోవట్లా. కోటం అయిపోయిన వీడియో పెట్టరా ఈరోజు. నేను చేతుల నుంచి ఉంచనిస్తారా? అయ్యా అయ్యా జనం ఉన్నారు మా, ఏంది మా? కాదయ్యా నువ్వు వినాలా, నేను ఎంత దూరం నుంచి వచ్చానో నాకు తెలీదు, వినాలా. ఈరోజు ఎట్లుందో దేవుడు నాయన పేపు చిక్కిచ్చాడు నిన్ను. తప్పలేదు నాకు చెప్పుకోవాలని. నేను చెప్తున్నా, నాకు చెప్పకపోయినా నా తండ్రి నీతో చెప్తున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావు, నా రక్తములో నిన్ను కడిగి పరిశుద్ధపరిచాను, నీవు నా సొత్తు. నాకు తెలియకుండా నీకేది జరగదు. ఏది జరిగినా అందులో నా అనుమతి ఉందని గుర్తించు. ఇశ్రాయేలుని ఫరో సైన్యం తరుముతుంది, ఎదురు ఎర్ర సముద్రం ఉంది. వాళ్ళు రెడీగా ఉంటారుగా రాళ్ళు తీసుకోవడానికి. ముంచాడు ఈ మోషే, మన కొంప ముంచాడు. ఐగుప్తులో సస్తే పాతి పెట్టడానికి సమాధులు లేవని సముద్ర తీరానికి తెచ్చాడు. ఎంతమంది నేను బుడిసిపెట్టవచ్చు. అదిగో చూడు, వాళ్ళు వస్తున్నారు చూడు, వాళ్ళు మనల్ని చంపేస్తారు, మన సావుకే వస్తున్నారు. మీరు చెప్పండి, సావుకు వస్తున్నారా, సావటానికి వస్తున్నారా? పెద్ద చెప్పండి. ఫరోగాడు వాడి సైన్యం వీళ్ళని చంపడానికి వస్తున్నారు, వాళ్ళు చావటానికి వస్తున్నారా? వీళ్ళు ఏమనుకున్నారు, ఈ దడోళ్ళు. ఇప్పుడు వాళ్ళని దడోళ్ళు అంటున్నాం, వాళ్ళు పెద్ద ముదుళ్ళు. ఆ ప్లేస్లో మనల్ని ఊహించుకోవాలి. చివరికి ఏం జరిగింది? మోషే ఏమన్నాడు? మీరు దడపడొద్దు, కంగారు పడొద్దు, వెనక్కి కానీ ముందుకు కానీ పరిగెత్తొద్దు, ఊరకయే నిలుచుండి చూడండి అన్నాడు. చివరికి ఏం జరిగింది? వాళ్ళు తీర దగ్గరికి వచ్చేసరికి సముద్రం ఓపెన్ అయింది. ఇలా దరికి వెళ్ళిపోయారు. వీళ్ళంటబడి వాళ్ళు వచ్చారు, రెండు పాయలు కలుసుకున్నాయి. వాళ్ళే బతికిపోయారు. వాళ్ళని వెంటాడి వీళ్ళే మొత్తం తెచ్చారు. ఇప్పుడు అంత వేగముగా పరిగెత్తుకొని ఎందుకు వచ్చిరి? వీరిని చంపుటకా, వారు చచ్చుటకా? ఈరోజు నీ మీదికి ఎగబడి వస్తున్న వారు, అవి శోధనలు కానీ, సమస్యలు కానీ, వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ నీ మీద ఎగబడి వచ్చాయన్నీ నిన్ను నాశనం చేయడానికి కాదు, అవి పోవటానికి వస్తున్నాయి. కొడు విశ్వాసంతో కొడు, అవే పాడైపోడు, అవే నాశనమగుటకు నీ మీదకి వస్తున్నాయి. అంతేగాని ఆయన అనుమతి లేకుండా నిన్ను నాశనం చేసే దమ్ము, ధైర్యం, సీను దేనికి లేదు. ఫినిషింగ్ టచ్, ముగింపులో ఒక ముక్క. థామస్ ఆల్వా ఎడిసన్ ఎంతమందికి తెలుసు? ఆయన చాలా కష్టపడి, చాలా డబ్బు వెచ్చించి ఒక ల్యాబొరేటరీ నిర్మించుకున్నాడు పరిశోధన కొరకు. ఇంచుమించు ఆయనకు 64 నుంచి 67 సంవత్సరాల వయసులో, 64 నుంచి 67 ఏళ్ల ప్రాయంలో ఎంతో ఖర్చు పెట్టి చాలా కష్టపడి నిర్మించుకున్న ఆ ల్యాబొరేటరీ మొత్తం కాలిపోయింది. సంవత్సరాల కష్టం, చాలా పెద్ద మొత్తంలో డబ్బు. అందులో ఆయన ప్రిపేర్ చేసుకున్న నోట్సులు, ఈ శాస్త్రవేత్తలకి నోట్సులు చాలా ముఖ్యం. వాళ్ళ కష్టమంతా అందులోనే ఉంటుంది, వాళ్ళ పరిశోధన అంశాలన్నీ అందులోనే ఉంటాయి. అవి కూడా వాటితో సహా మొత్తం కాలిపోతున్నాయి. కాలి బూడిదైపోయినాయి. కొడుకు వచ్చి చూసి హతాశుడయ్యాడు. అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ గారు వచ్చాట. వచ్చి కొడుకుతో అంటున్నాడు, కుమారుడా, మన తప్పులన్నీ కాలిపోయాయి. ఇన్నాళ్ళు మనం చేసిన తప్పులన్నీ కాలిపోయాయి. ఇప్పుడు క్రొత్తగా మొదలు పెడదామా అన్నాడట. అర్థమై కొట్టారా, అర్థం కాకపోయినా వాళ్ళు కొట్టారని కొట్టారా?
ఏమన్నాడు? కాలిపోయినా ఏమన్నాడు? మన నుండి దేవుడు దూరం చేసినది మనం పోగొట్టుకున్నాము అని ఏడుస్తాం. కానీ అవి ఉంటే మనకు నష్టాలు, నాశనాలు. మనం ప్రయత్నించి విఫలమైనవి అని ఫీల్ అవుతాం. అవి మనకు మనమే ముట్టించుకునే అగ్ని. మనకు తెలియదు ఆ సంగతి. మహానుభావుడు వాటిని దూరం చేశాడంటే దూరమైపోయినవన్నీ నిన్ను నాశనం చేయటానికి సిద్ధపరచబడినవి. దేవుడు కృపగలవాడు గనుక ఆయనే కృపతో వాటిని నీకు దూరం చేశాడు. దూరం అయిపోయిందల్లా నీ మంచిదే, నీ మేలే. స్తోత్రం చెప్పుకో, కృతజ్ఞతలు చెప్పుకో. దరిద్రం వదిలిపోయింది. అది ఉంటే అది నీకు నాశన హేతు. అది వస్తు రూపంలో, ఆస్తి రూపంలో, వ్యక్తి రూపంలో, అనుబంధాల రూపంలో, ఆఖరికి భర్త రూపంలో, భార్య రూపంలో, ఏ రూపంలో ఉన్నా దేవుడు దాన్ని నీ నుండి తొలగించాడు అంటే అది ఉంటే నీకు డేంజర్. నీ మేలు కోరి నిన్ను ప్రేమించే దేవుడు దాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. నా కష్టం అంటే థామస్కి ఏమర్థమైందో తెలుసా? మంచి వాటిని ఎందుకు దహిస్తాడు దేవుడు? కాబట్టి దహించబడ్డాయి అంటే తప్పులు. కాబట్టి మళ్ళా క్రొత్తగా మొదలు పెడతా అని అంతకుముందు చేసిన పరిశోధనల కంటే ఎక్కువైన ఆవిష్కరణలు ఆ తర్వాత చేశాడు ఆయన. అదే ప్లేసులో మనం ఊహించుకుందాం. థామస్ ఆల్వా ఎడిసన్ ప్లేస్లో మనం ఊహించుకుందాం. అదే విధంగా సమస్తం కాలిపోతే మన డైలాగ్ ఏంది? ఇంకా డైలాగులు ఉంటాయా? సాడ్ మ్యూజిక్ ఒకటి వేసుకొని, ఆ ఫ్లూట్ బిట్టో, ఆ షహనాయ్ బిట్టో, ఆ వయలిన్ బిట్టో, సాడ్ బిట్ ఒకటి వేసుకొని మీరే అర్థం చేసుకోండి. ఇక డైలాగులు నేను ఏడ చెప్పేది ఓపిక లేదు అస్సలు. పోయిన ఎల్లా మన తప్పులే, ఖాళీ బూడిదైన వల్ల మన తప్పులే. ఇప్పుడు రైట్ చేద్దాం, ఇప్పుడు కరెక్ట్ చేద్దాం, ఇప్పుడు కరెక్ట్గా పనిచేద్దాం. బా, ఏమి విశ్వాసం అండి! ఎక్కడుందండి వాళ్ళ హృదయంలో కలవరానికి స్థానం? ఎక్కడుందండి వాళ్ళ హృదయాల్లో భయానికి స్థానం, కృంగుబాటుకు స్థానం, చింతకి దిగులుకి స్థానం? ఎక్కడుంది? సోది మొఖాలు వేసుకొని మిమ్మల్ని కాదులే కొంతమంది ఏదో ఒకటి పోతే లైఫ్ అంతా పోయింది అని ఏడుచుకోండి. ఏడు మొఖాలు. మిమ్మల్ని కాదులే కొంతమంది. విశ్వాసం. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించేవాడు ఆలోచిస్తాడు, ఎందుకు దీన్ని అనుమతించాడు దేవుడు? దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి? మొత్తానికి దీని ద్వారా ఒకటి నువ్వు పోగొట్టుకున్నావంటే మేలే జరిగింది. ఒక సమస్య నీకు వచ్చిందంటే ఏదో మేలే ఉంది. ఇది ఇలా రావటం నా మంచికే, అది పోవటం నా మంచికే. ఏదొచ్చినా ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. వదిలేయమన్నది వదిలేయాలా, చెప్పింది చేయాలా, మాట వినాలా, విశ్వసించాలా, సీరియస్గా తీసుకోవాలి. దేవుడు మాట్లాడతాడు. ఎట్లా? వాక్యంలో నుంచి మాట్లాడతాడు, దైవజనంలోంచి కూడా మాట్లాడతాడు. మీరు ప్రార్థన చేశారుగా. ఇప్పుడు ఈ బాడీని వాడుకొని మాట్లాడుతుంది ఎవరు నీతో అని నమ్మకం ఉందా నీకు? ఏందా దేవుడు మాట దున్నపోతా నువ్వే కూర్చో, నువ్వే మాట్లాడుతా అంటారా? ఆయనే ఆయనే. కాబట్టి అయిపోయినవన్నీ నీ తప్పులు అనుకో. కాలిపోయిన బ్రతుకంతా నీ తప్పు అనుకో. కాలిపోయిందే, కాల్చేశాడు. క్రొత్తగా మొదలుపెట్టావు. నూతనంగా ఆలోచించు. అయిపోయింది అనుకోవద్దు. 67 ఏళ్ళు అయిపోయింది అనుకున్నాడా? 67 ఏళ్ళోడు
మళ్ళా కొత్తగా మొదలు పెడతామన్నాడు. నీకుండొద్దా నిరీక్షణ? ఎంతమందికి అర్థమైంది? నిజంగా. కాబట్టి నిరాశ, చింత, కృంగుబాటు, అపరాధ భావం అవి ఏవైనా తీసేశాను, కొట్టేశాను అన్నప్పుడు వదిలేసే. ఇంకంతే. వదిలేయమన్నప్పుడు వదిలే. దేవుడు ఒప్పుకోవట్లేదు, సీరియస్. అంతే. వాగ్దానాలు పట్టుకున్నా గట్టిగా. వదిలేయమన్నవి సీరియసే, వదిలేసా. పట్టుకోమన్నవి కూడా సీరియసే, వాగ్దానాలు పట్టుకున్నా. అమ్మో, నెరవేరుస్తాడు నాయన. చిన్న గుడిసెలో సేవ చేసినప్పుడు కూడా ఈ వచనం చదువుకుంటానే ఉన్నా. ఇది ఎప్పుడు జరిగిద్ది, ఇది ఎప్పుడు జరిగింది. మొత్తానికి చేస్తాడు. అమ్మో, మామూలుడు కాదు. అది ఏ మలుపైన దిప్పుతాడు, ఏ విధంగానైనా చేస్తాడు. మాట ఇచ్చినోడు నరుడు కాదు, తప్పేదానికి. ఆ విశ్వాసం నన్ను సిగ్గుపరిచిందా? సిగ్గుపరచలా. ఈరోజు కూడా ఎంతోమంది గుంటలు తవ్వటానికి ఎన్నో యుక్తులు పన్నారు. చిరునవ్వు నవ్వుకున్న తవ్వే గుంటల్లా వాడుబట్టడానికి, నన్ను మహిమపరచడానికి. నో ప్రాబ్లం. నేనేం కంగారు పడింది లేదు. చక్కగా పాటలు రాసుకుంటా ఉన్నాను, వాక్యం ధ్యానించుకుంటా ఉన్నాను, పరిచర్య చేసుకుంటా ఉన్నాను. నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా. శ్రీకరుణకు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. గనుక నాకేమీ కొదువా నాదుడుండా. ఇప్పుడు చెప్పండి. దేవుని మాటలు సీరియస్గా ఎంతమంది తీసుకున్నారు? వార్నింగ్లు దేవుని వాక్యమే, వాగ్దానాలు దేవుని వాక్యమే. వార్నింగ్లు ఎందుకు వస్తాయి తెలుసా? హెచ్చరికలు. ఆ వాగ్దానాలు నీకు దక్కవే పిచ్చిదానా, నా బంగారు తల్లి కదా, మా అమ్మ కదమ్మా, ఈ వార్నింగ్ తీసుకున్నా, వదిలమ్మా, అది మార్చుకోమ్మా, అది పద్ధతి మార్చుకోమ్మా, సరి చేసుకోమ్మా. నీకు చాలా ఇవ్వాలని ఉన్నాను, బోళ్ళని వాగ్దానాలు చేసే కదా, అవి నెరవేరకుండా నీ దరిద్రాలే అడ్డుపడుతున్నాయి. ఆ దరిద్రాలు వదిలేమ్మా, వదిలే, మార్చుకోమ్మా, చెప్పించి నాయన వదిలే, నాన్న అవన్నీ వదిలే, ఆ దరిద్రాలు వదిలే. తీసుకోవాలా లేదా సీరియస్గా? చూసుకోవాలా లేదా అన్ని పరిశీలనగా? వదిలేసుకోవాలా లేదా నేను చేసుకున్నట్టు? ఇప్పుడు కూడా వెతుక్కుని అదే తిప్పలు పడుతున్నా నేను. ఇంకెక్కడేమన్నా ఉన్నాయేమో నా తండ్రి నా ద్వారా జరిగించాల్సిన కార్యాలకు అడ్డుపడే దరిద్రాలు నా దగ్గర ఇంకా ఏమన్నాయేమో అని ఈరోజు కూడా వెతుక్కొని ఫైటింగ్ చేస్తానే ఉన్నా. చాలా క్లియర్గా చెప్పా మీకు. కాబట్టి నా తండ్రి మిమ్మును కూడా ఆశీర్వదించున్నట్లు దేవుని మాటలను తీవ్రంగా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. అప్పుడు చూడండి, దేవుని మాటల్ని తేలిగ్గా తీసుకొని చాలామంది చాలా పోగొట్టుకున్నారు. అదే దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకొని చాలామంది చాలా దక్కించుకున్నారు. మోషే తేలిగ్గా తీసుకొని పోగొట్టుకుంటే యెహోషువ తీవ్రంగా తీసుకొని ప్రజల్ని వాగ్దత్త దేశం చేర్చారు. సౌలు తేలిగ్గా తీసుకొని పోగొట్టుకుంటే దావీదు దేవుని వాక్యాన్ని సీరియస్గా తీసుకొని దక్కించుకున్నాడు. చివరికి యేసయ్య దావీదు కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు? దావీదుకి దేవుని మాటలంటే సీరియస్. కీర్తనలో 1:1 దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని మనకు చెప్పాడంటే ఆయన తీసుకోడా? అందుకే చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. కాబట్టి కొంతమంది దేవుని మాటను పెడచెవిని పెట్టి పోగొట్టుకున్నారు. దేవుని మాటను తేలిగ్గా తీసుకొని అచ్చంగా యేసయ్య చేసిన ప్రసంగాలన్నీ విన్నాడు ఇస్కరియోతు యోధ. కానీ ఆ మాటలు సీరియస్గా తీసుకోవాలా దరిద్రుడు, పోగొట్టుకున్నాడు. దేవుని మాటలు తీవ్రంగా తీసుకున్న పేతురు ధన్యుడయ్యాడు. కాబట్టి
ఇంత విలువైన దైవ వాక్కు ఏ ఏ విషయాల్లో నేను ఏ విధంగా దర్శిస్తుందో, ఏ విధంగా నీతో మాట్లాడుతుందో ఆ స్వరానికి ఎప్పుడు నీ చెవి అనుసంధానం చేయబడి ఉండాలి. పాటలు మాత్రం ఎగిరెగిరి పాడదు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆయన చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఆయన ఎందుకు నవ్వుతాడు తెలుసా? మాట్లాడుమయ్యా అన్నావు, నిద్రమోహం దాన్ని అసలు ఎప్పుడు కూర్చున్నావు నా ముందు? మాట్లాడిన మాటలకి ఎంత విలువ ఇచ్చావు? నేను మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వింటూ ఉంటావు, కానీ ఏవి పట్టించుకోవు, తేలిగ్గా తీసుకుంటావు. మళ్ళా నాతో ఫైనల్గా బ్రదర్, ధన్యుడు కావాలంటే, ఫలించడి కొమ్మగా ఉండాలంటే, కృపలో వర్ధిల్లాలంటే వేరే మార్గం లేదు. పుటము వేసిన బంగారము లాంటి నా తండ్రి మాటలను ఒకటొకటి నీ జీవితానికి అన్వయించుకొని జాగ్రత్త పడితివా, నేను చెప్తున్నా, ఒక ధృవతారలాగా మెరుస్తావు, వెలుగుతావు, ఒక నక్షత్రమై ప్రకాశిస్తావు, మండుచూ ప్రకాశించే దీపమైపోతావు. ఆ మాటల్ని పెడచెవిన పెడితే చాలా కోల్పోతావు. మీరైనా నేనైనా ఎవ్వరైనా. కాబట్టి తీసుకుందామా? సమస్త విషయాల్లో ఆయన వాక్కు ఉంది. ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి, పరిశుద్ధత విషయంలో, విశ్వాస విషయంలో, త్యాగం విషయంలో, సేవ విషయంలో, సువార్త ప్రకటన విషయంలో, సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఉండమన్నాడో అలా ఉండాలి. ఆఖరికి మాట్లాడే మాటల విషయం కూడా మొత్తం చెప్పాడు. అయ్యా యేసయ్యా అన్నీ చెప్పాడు. పిచ్చివాగుడు ఆగొద్దని కూడా చెప్పాడు. అనవసరపు పనికిమాలిన వ్యాఖ్యలు చేయొద్దు అని కూడా చెప్పాడు. వెయిట్ ఉండాలి నీ మాటలో, జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయన మాటలు సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఎలా దీవించబడ్డారో, ఆ మాటల్ని తిరస్కరించిన వాళ్ళు ఎలా భ్రష్టు పట్టారో, ఆ రెండు విషయాలు కూడా నేను చూపించటం జరిగింది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మీరు ఏ పుస్తకం అన్నా చూడండి, ప్రతి పుస్తకంలో పాఠం ఒక్కటే. దేవుని మాట వినకుండా తిరస్కరించి శాపం తెచ్చుకోవటం, సమస్యలు తెచ్చుకోవటం, తిరిగి మళ్ళా దేవుని మాటకు లోబడి బాగుపడి నార్మల్ పొజిషన్కి రావటం, ఇదే ఉంది. నువ్వు ఏ కాండం అన్నా చూడు, ఏ పుస్తకం అన్నా చదువు. బైబుల్ 66 గ్రంథాలు, పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27, మొత్తంలో మీరు చూడండి, స్టార్టింగ్ నుంచి ముగింపు దాకా దేవుని మాటను నమ్మండి, వినండి, విధేయత చూపండి, లోబడండి, నడుచుకోండి, అప్పుడు దీవించబడతారు అంటుంది బైబిల్. తిరస్కరించావా, అశ్రద్ధ చేశావా, సీరియస్గా తీసుకోలేదా, నష్టపోతావు. బైబిల్ 66 పుస్తకాలు దండలో దారంలాగా ఈ కేంద్ర బిందువు లాంటి అంశంతోనే ప్రయాణం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మానవ జాతిలోకి అసలు పాపం ఎలా వచ్చింది? దేవుని మాట వినక, అది తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించిన పండు తిని వద్దన్న పని చేసి మాట వినక మానవ జాతికి శాపము పాపము అంటించారు. అవునా? అక్కడి నుంచి మొదలుపెట్టు. హనోకు దేవునితో నడిచి దేవుడు అతని శరీరంతోనే తీసుకుపోవడానికి కారణం దేవుని మాటకు లోబడటం. నోవహు జలప్రళయంలో బ్రతికి బయటపడ్డాడు కుటుంబంతో సహా అంటే దేవుని మాటకు లోబడటం. ఆ జలప్రళయంలో అనేకులు చచ్చారంటే దేవుని మాటను సీరియస్గా తీసుకోపోవటం, పెడచెవిన పెట్టడం, అపహాస్యం చేయటం. ఓకేనా? అబ్రహాము వాగ్దత్త సంతానాన్ని పొందాడంటే విధేయత, వాగ్దత్త సంతానానికి శత్రువుని కన్నాడంటే అవిధేయత. మాట విన్నప్పుడు ఒకటి, మాట వినందున ఒకటి. హేబేలు అర్పణ అంగీకరించబడిందంటే దేవుడు చెప్పిన పద్ధతిలో హేబేలు వచ్చాడు.
కయ్యూను అర్పణ తిరస్కరించబడిందంటే దేవుడు చెప్పిన మాటతో కాకుండా వాడు తనకిష్టం వచ్చినట్టు చేశాడు. ఇట్లా ఏదన్నా చూడు, సౌలు రాజ్యాధికారాన్ని పోగొట్టుకున్నాడంటే ఆయన మాట వెనక తిరుగుబాటు చేసి, దావీదు దాన్ని దక్కించుకున్నాడు అంటే విధేయత చూపి దేవుని మాటను గౌరవించి ధ్యానించి సన్మానించి నడుచుకుని. మోషే ఇశ్రాయేలును బయటికి తెచ్చాడంటే ఐగుప్తు నుంచి దేవుని మాటకు లోబడి. వాగ్దత్త దేశానికి వెళ్లకుండా ఆగిపోయాడు అంటే తిరుగుబాటు వల్ల. ఆ బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది అన్నాడు. ఈయన వెళ్ళి 2 మార్లు కొట్టాడు. దేవుడు అన్నాడు, మాట్లాడమని చెప్పానా కొట్టమని చెప్పానా? మాట్లాడమని చెప్పాను. ఎందుకు కొట్టావు అంటే నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేశావు గనుక ఇక ఈ ప్రజల్ని నడిపించడానికి నీకు అర్హత లేదు, నువ్వు ఇక్కడే ఆ ప్రజల్ని యెహోషువ నడిపిస్తాడని అంతటితో మోషేను ఆపి తర్వాత నాయకత్వాన్ని యెహోషువకి ఇచ్చాడు దేవుడు. ఎందుకు నాయకత్వం ఎందుకు పోగొట్టుకున్నాడు? వాగ్దాన భూమికి ఎందుకు చేరలేదు చెప్పండి? మాట వినక. యోనా చేప కడుపులో 3 రోజులు ఎందుకు నానాల్సి వచ్చింది? చేప కడుపులో నా కంపు ఎందుకు భరించాల్సి వచ్చింది? మాట వినక. ఇక ఏ పుస్తకం అన్నా చూడు, ఇశ్రాయేలు బానిసలుగా ఎందుకు బతకాల్సి వచ్చింది? మాట వినక. విడుదల ఎప్పుడొచ్చింది? విధేయత చూపిన తర్వాత. ప్రవక్తల పుస్తకాలన్నీ అదే చెప్తున్నాయి. ప్రవక్తల పుస్తకాల్లో సారం అదే. క్రొత్త నిబంధనలో యేసయ్య స్టోరీ. అప్పటిదాకా మాట వినని మనుషుల్ని చూసాం. ఒకని అవిధేయత వలన అనేకులు ఎలాగో పాపులుగా చేయబడిరో, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడి తిరిగి అని. చక్కగా ఫలాలిచ్చేటువంటి చెట్లు కలిగినటువంటి అనుభవంలో ఉన్న ఆదాము హవ్వలు ఎప్పుడైతే పాపం చేసి బయటికి నెట్టబడ్డారో అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక నుంచి భూమి మీకు ఫలమునివ్వదు, అది ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు, బలురక్కసి చెట్లే మీకు మొలిపిస్తుంది. అంతకుముందు భూమిలో నుంచి పండ్ల చెట్లు వాటంతట అవే వచ్చాయి. ఏది ఇప్పుడు ముళ్ళకంపల్లాగా. ఇప్పుడు ముళ్ళకంపలు చూడు, బీడుపడ్డ పొలంలో ముళ్ళకంపలు అయ్యే వస్తాయి. మనం నాటాలా? పండ్ల చెట్లు నాటినా సరిగా గాయవు, ముళ్ళకంపలు నాటకుండానే వస్తాయి. ఆనాటి శాప ఫలితం ఇది. ఆశ్చర్యం చెప్పనా? దేవుని మాట వినక వద్దన్న పనులు చేసి, పాపము చేసి, శాపం తెచ్చి మన బ్రతుకుని ముళ్ళపాలు చేసి, ముళ్ళ తుప్పలు, బలురకసి చెట్లలాగా మన బ్రతుకులు మారిస్తే, మానవుడు పాపం చేసి తెచ్చుకున్న ముళ్ళని యేసు తన శిరస్సు మీద భరించి ఆయన రక్తంతో మనందరి పాపములకు విమోచన ప్రకటించాడు యేసయ్య. ఏం మొలిచినాయి మానవుడి పాప ఫలితంగా? ముళ్ళు. ఆ ముళ్ళు చివరికి ఎక్కడ గుచ్చుకున్నాయి? మన పాపపు ముళ్ళు ఆయన శిరస్సును గుచ్చున్నాయి. ఇప్పుడు ఆయన విధేయత ద్వారా, ఆయన పరిశుద్ధ జీవితం ద్వారా, ఆయన పవిత్ర రక్తం ద్వారా అవిధేయులు, మాట వినని పిల్లలమైన మనందరికీ ఆయన విధేయత ద్వారా రక్షణ ప్రసాదించాడు. అర్థమైతే గట్టి కొట్టు, కాకపోతే వదిలే. ఏ ముళ్ళు? ఆ ముళ్ళు ఆదాము హవ్వల ద్వారా వచ్చినటువంటి పాపము అనే ముళ్ళు. మరణమా నీ ముళ్ళెక్కడా? మరణమా నీ విజయం ఎక్కడా? ఎక్కడ? కలవరి శిలువలో విరిగిపోయింది అదే. ఆ ముళ్ళని శిరం మీద భరించాడు. తన ప్రాణ ప్రాయశ్చిత్తంతో మరణపు ముళ్ళునే విర్రగొట్టి జీవాన్నిచ్చాడు, అక్షయతనిచ్చాడు. ఓకేనా? టోటల్ బైబిల్ అంతా కూడా ఈ కీలకమైన సందేశం చుట్టూ తిరుగుతుంది. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? 2 ముక్కల్లో చెప్పండి, ఏమర్థమైందో?
దేవుడు మొత్తుకొని చెబుతున్నా దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోకుండా, దేవుని మాటల్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుని పతనమైన మానవ జాతి తిరిగి దేవుని మాటకు విధేయత చూపుట ద్వారా బాగుపడుతున్న వైనం. ఇదే బైబిల్ అంతట్లో కేంద్ర బిందువు లాంటి అంశం. ఇది మీకు ఎందుకు చెప్పానంటే, చాలా చక్కగా దేవుని మాటలు విన్నట్టుగా చాలామంది పిక్చర్ ఇస్తారు కానీ నిజంగా వినరు. చాలా సీరియస్గా, చాలా తీవ్రంగా దేవుని మాటలు విన్నట్టు బిల్డప్ ఇస్తారు కానీ చాలా విషయాలు సీరియస్గా తీసుకోరు. దట్ ఈజ్ దరిద్రం. అర్థమైందా? దేవునికి స్తోత్రం. చాలామంది దరిద్రం అదే. ఒక దేవుని వాక్ రిలీజ్ అవుతున్నప్పుడు, దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో దైవ వాక్యం అనే అద్దం నీ ముందుకు వచ్చినప్పుడు, ఆ వాక్యం అనే అద్దంలో నీ ముఖం నీకు కనపడుద్ది. అంటే నీ బ్రతుకు కనపడ్డప్పుడు ఏ లోపాలైతే దేవుడు నీకు సూచిస్తున్నాడో వెంటనే వాటిని దిద్దుకోవటం మొదలు పెట్టాలి. సర్దుకోవటం కాదు, దిద్దుకోవటం మొదలు పెట్టాలి. అంటే దేవుడు మాట్లాడితే తీసుకుంటాం, దైవజనుడు మాట్లాడితే ఎందుకు తీసుకుంటాం అంటే, వాక్యానికి ముందు నువ్వు ఏమని ప్రార్థన చేశావు? సేవకుడా నువ్వు మాట్లాడయ్యని నాకు ప్రార్థన చేశారా? దేవుడికి ప్రార్థన చేశారా? అంటే ప్రార్థన చేస్తారు కానీ మీరే నమ్మరన్నమాట. నమ్మితే సీరియస్గా తీసుకుంటారు కదా. దేవా నువ్వు మాట్లాడు అన్నారు, ఈ తోలు బొమ్మను అడ్డం పెట్టుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వినబడ్డ మాటల్లో నీకు కంఫర్ట్గా ఉన్నదేదో తీసుకుంటావు కానీ కొంచెం నీకు నొచ్చుకునేది, నిన్ను దిద్దేది, నిన్ను కరెక్ట్ చేసేది నువ్వు తీసుకోలేవు. ఎందుకంటే ఆ మాటల కంటే కూడా నీ పాపం మీదే నీకు వ్యామోహం ఎక్కువ. ఆయన అంటాడు, చేసేటప్పుడు బాగుంటుంది నాన్న, ఫలితం చూస్తే భయంకరంగా ఉంటుంది నా, వద్దమ్మా అంటాడు. ఫలితాన్ని దేవుడు ఎరుగున్నందున జాగ్రత్త చేస్తాడు. కానీ మనకేమో నచ్చదు. మనకేది నచ్చిందో తెలుసా? పర్లేదులే నాన్న, నువ్వు మనిషివి నాన్న, బలహీనుడు నాన్న, పర్లేదులే నాన్న, అర్థం చేసుకుంటాలే నాన్న, పర్లేదులే చేసుకో అన్నట్టుగా దేవుడు మాట్లాడితే ఎంత కంఫర్ట్గా ఉంటుందో మనకి. అట్లా కాకుండా దేవుడు తప్పునెత్తి చూపి, పాపాన్ని ఎత్తి చూపి, దిద్దుకొని వార్నింగ్ ఇస్తే నచ్చదు. అందుకే పాస్టర్లు, విశ్వాసులు, పరిచారకులు అన్న భేదం లేదు. ఎవరైనా వాళ్ళకు అనుకూలంగా ఉన్న మాటలు తీసుకొని దేవుడు సీరియస్గా చెప్తున్న విషయాల్ని మెజారిటీ పీపుల్ పక్కన పెడతారు. మెజారిటీ ప్రజలు. ఎంతమందికి అర్థమవుతుంది నాన్న నేను చెప్పేది? నాన్న నిజంగా సీరియస్గా వింటున్నారా? జస్ట్ బిల్డప్ ఇస్తున్నారా విన్నట్టు? వినండి, బాగుపడతారు, వినండి. నాన్న దేవుని మాటలన్నీ పుట్టము పెట్టబడినవే. ప్రతి మాట అమూల్యమైంది నాన్న. మాటలు రిలీజ్ అవుతున్నప్పుడు కొలత వేసుకోవాలా? టకాటక్ 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 టకాటక్. ఎక్కడ ఏది టచ్ అవుతుంది, ఎక్కడ నాలో ఈ లోపం ఉంది, ఎక్కడ నేను ఈ విషయంలో అనుకూలంగా ఉన్నాను, ఎక్కడ నేను తేడాపడ్డాను, దన్ 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 స్కేల్ పడిపోవాలి. ఈ మాట వచ్చింది, ఇట్లా ఉండొద్దు అన్నాడు, నేను ఇట్లానే ఉంటున్నా కదా. సరే, ఇది నాతో మాట్లాడాడు దేవుడు, అర్జెంటుగా సరి చేసుకోవాలి. అలాగే ఇంకేం చెప్తాడో, ఈ విషయంలో వచ్చింది, ఇక్కడ కూడా మన దగ్గర లోపం ఉంది, దిద్దుకోవాలి. 2, ఈ విషయంలో నన్ను ఇలా చేయమన్నాడు, ఆల్రెడీ చేస్తున్నాను, స్తోత్రం, పర్వాలేదు. ఇంకా ఈ విషయంలో లోపం ఉంది, వచ్చింది, ఇది కూడా మన దగ్గర ఉంది, అర్జెంటుగా దిద్దుకోవాలి.
పడిపోవాలి నోట్ బుక్లో పడిపోవాలి, నీ హృదయంలో పడిపోవాలి. అది ఆచరణకు నోచుకోవాలి. కాబట్టి మాట్లాడేటప్పుడు, అధికంగా మాట్లాడేటప్పుడు వచనం గుర్తు రావాలి. అమ్మో, నా తండ్రి ఒప్పుకోవట్లే, ఇట్లా నేను ఇలా మాట్లాడకూడదు. అట్లా ప్రార్థించే విషయంలో, వాక్యం ధ్యానించే విషయంలో, సన్నిధి సహవాస విషయంలో, ప్రభు బల్ల విషయంలో, దేవుని కొరకు త్యాగపూరితమైన హస్తాలు విప్పే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో, పరిచర్య బాధ్యత విషయంలో, నీకొచ్చే కష్టాల విషయంలో ఆయన ఏం చెబుతున్నాడో వెతుక్కో. అయిపోయింది. ఆయన ఏం చెప్తున్నాడు అది నీకు ముఖ్యం. డాక్టర్ చూశాడు, రిపోర్టు సస్తావు అని చెప్పాడు, లేకపోతే మీ వాళ్ళకి చెప్పాడు, ఈ జబ్బు పెద్దది వచ్చింది, ఈ మనిషి బతకడు అని. అదే మాట యేసయ్య అన్నాడా? ఆయన ఏమన్నాడు? వైద్యుడు ఈ మాట అన్నాడు, మనుషులు ఈ మాట అన్నారు, బంధువులు ఈ మాట అన్నారు, ప్రభువేమన్నాడు? ప్రభు కూడా అదే అన్నాడా? అంటే తీసుకుందాం అన్నాడా? అంటాడా? భయపడకో, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను అని ప్రభు అన్నాడు అనుకో. నువ్వేది తీసుకోవాలి? ఆ మనుషుల మాటలు తీసుకోవాలా, ఈయన మాట తీసుకోవాలా? ఆ మాటలు తీసుకుంటే పోతావు, పెట్టికి రెడీ అవుతావు. ఈ మాటలు తీసుకుంటే బ్రతుకుతావు, ఫలిస్తావు. సమస్త విషయాల్లో అలా తీసుకోండి. ఈ ప్రసంగ సారాంశం ఒకటే నాన్న, పుట్టము వేసిన బంగారం లాంటి నా తండ్రి మాటలో వెతికి సొమ్ము చేసుకోండి. సొమ్ము లేండి. అమ్మయ్యా, టైం ఎంత చూడండి మరి బిడ్డలారా. ముందు చెప్పిన విషయాన్ని కూడా వినండి, ఇప్పుడు చెప్పింది రెండు కలిపి వినాలి. కొంతమంది సేవకుల్ని కూడా చూశాను. నేను చెప్పేటప్పుడు చాలా ఇంట్రెస్ట్గా విన్నట్టుగానే విని తర్వాత పాటించని సేవకుల్ని చూశాను, విశ్వాసుల్ని చూశాను, కొంతమంది పరిచారకుల్ని చూశాను. దయచేసి అలాగుండవద్దు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎంత మేలు. మన దగ్గరే ఉంది పెడద్రాం, మన దగ్గరే ఉంది పైత్యం. ఇక్కడ ఉన్నాళ్లలో పిలుస్తున్నాను ఈరోజు. ఇంకా రక్షణానుభవంలోనికి ఎవరు రాలేదో, ఇంకా పాపులుగా పాపంలో, మరణంలో, నాశనంలో, నరక పంచులో ఎంతమంది ఉన్నారో? దేవుని మాటలు నీకు సీరియస్ అనిపించట్లేదా? చివరికి అక్కడికి వెళ్తే కానీ నీకు అర్థం కాదా? అది జరగకముందే రక్షణ పొందమని పిలుస్తున్నాడు కదా, ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు? ఒకవేళ ఈరోజు నువ్వు దేవుని మాటల్ని సీరియస్గా తీసుకుంటే వెళ్ళు, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపో. ఇప్పుడే చర్చి బ్యాక్ సైడ్ వాటర్ ఉంది. ఈరోజే నీ బాప్తిస్మం, ఈరోజే నీ రక్షణ. వెళ్ళిపో, అటు ప్రక్క నుంచి చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళిపో. ఈరోజు రక్షణ పొందుకో. ఏముందిలే, ఆదివారం వచ్చాం, 4 మొక్కలు వింటాం, వెళ్తుంటాం, ఇవన్నీ ఏంటంటే అన్నావు అనుకో, అంతే పో, ఏం ప్రాబ్లం లేదు. నాకు వచ్చిన నష్టం ఏమైనా ఉందా? నేను ఫాలో అయ్యాను, ధన్యుణ్ణి అయ్యాను. ఫాలో అవ్వండి, దీవించబడతారని చెబుతున్నా. ఇంతకుమించి ఏ సాక్ష్యం కావాలి నీకు? ఇక్కడ ఉన్నాగా, రండి, బలం ఉంచండి, తెలుసుకోండి, ప్రార్థన చేద్దాం. నా తండ్రి, ఈరోజు నువ్వు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఆన్లైన్ ద్వారా వీక్షించే వాళ్ళు, జూమ్లో అందుబాటులోకి వచ్చిన బిడ్డలు అందరికీ చెప్తున్నాను నాన్న, దేవుని మాటలు నువ్వు ఇచ్చే విలువ ఎంత, నువ్వు ఎంత సీరియస్గా తీసుకున్నావు. పరిచర్యకు రమ్మని పిలిచింది కూడా సీరియస్గానే తీసుకున్నాను నేను. ఇంత పెద్ద పరిచర్య ఒక్క ఆత్మతోనే ప్రారంభమైంది.
ఆయన చెప్పాడు, నేను చేస్తున్నా. నీకు ఏమన్నా కానీ ఆయన చూసుకుంటాడు. ఎక్కడన్నా హద్దులు దాటానా? ఎక్కడన్నా తేడా పడ్డానా? ఎక్కడన్నా వద్దన్న అడుగులేసానా? నచ్చనివి చేశానా? అమ్మో చేయకూడదు, సరిదిద్దుకోవాలి. ఆయన బాధపడతాడు అనే ఆరాటం. మీరు కూడా అలా తయారు కావాలి. నా కోరిక ఒక్కటే, మీరు కూడా ధ్రువ తారలై, నిజ నక్షత్రాలై, రియల్ స్టార్స్ అయి వెలగాలి అని నా ఆశ. 10 మందిని వెలిగించాలి, 10 మందిని ఆదరించాలి. నిండు హృదయంతో ఎవరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు నన్ను? అన్న మాకు అర్థమైంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. రైట్, తలలోంచి కళ్ళు వేయండి, ప్రార్థన చేసుకోండి. ఇక రేపటి నుంచి వరుసగా ప్రార్థనలు ప్రారంభం అవుతున్నాయి. ఆయా ప్రదేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఏకీభవించండి అండ్ ప్రేయర్ కూడా చేయండి.